మచిలీపట్నంలో గిరిధర్ అనే వ్యక్తి ఏదైతే మాట్లాడాడో పవన్ కళ్యాణ్ గారి మీద అది చాలా తప్పు. నిజంగా అది ఎవరు కూడా సొసైటీలో ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే తను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఎదవ అని, పిచ్చినా కొడుకని, అసలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఒక మీడియా ప్రతినిధిని వచ్చి మైక్ ముందు పెట్టి సుగాలి ప్రీతి గురించి అడిగితే తను మాట్లాడే పాయింట్లు కరెక్ట్ అయినప్పటికీ కొన్ని కానీ ఆ భాష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని, జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఉంది. అలాగే మచిలీపట్నంలో ఉండే జనసేన క్యాడర్ అయితే ఏంది, లోకల్ ఉండే నాయకులు అయితే ఏంది, అతని దగ్గరికి వెళ్ళి అతనితో క్షమాపణలు చెప్పించడం జరిగింది. ఈ విషయంలో ఏంటంటే అతను ఎలాగైతే నోటికి ఎంత వస్తే అంత తిట్టడము తప్పో, అలాగే జనసేన కార్యకర్తలు కూడా వెళ్ళి తను క్షమాపణ కోరుకోవాలనుకోవడం కరెక్టే. కానీ ఆ చెప్పించిన విధానం ఏంటంటే అది కొంచెం కరెక్ట్గా లేదు. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఎన్నో ఇయర్స్ వెయిట్ చేసి తను ఈరోజు ప్రభుత్వంలో ఒక డిప్యూటీ హోదా పొజిషన్కి వచ్చారు. జనసేన కార్యకర్తలు అంటే మంచి పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వ్యక్తిని క్షమాపణలు చెప్పిద్దాం అనుకున్నప్పటికీ కూడా అదేంటంటే ఆ విధానం అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే అతను ఒకవేళ తప్పు చేసినప్పటికీ మనం చట్టపరంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టి దాని ద్వారా అతనితో చేపించాలి. కానీ ఎప్పుడైతే మీరు మాట్లాడే పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అతను తప్పు మాట్లాడారు, బూతులు మాట్లాడారు, అతను ఒక ఆర్ఎంపీ డాక్టరు, అక్కడ వరకు ఓకే, అతనితో క్షమాపణలు చెప్పడం కూడా ఓకే. కానీ ఎప్పుడైతే అతను ఒక మోకాల మీద కూర్చొని అలా చెప్పేసరికి బయట సొసైటీకి కూడా నెగిటివ్గా కన్వే అవుతుంది. అతను తిట్టిన బూతులు ఎవరు ఇప్పుడు పట్టించుకోరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సాక్షి టీవీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ నాయకులు పొద్దున్న నుంచి ట్రోల్ చేసేది ఒక వ్యక్తి ప్రశ్నిస్తే కొడతారా అని చెప్పంటున్నారులే. కానీ మరి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదవా అంటే మీకు ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చినా కొడుకు అంటే ఓకేనా మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఓకేనా మీకు? కాదు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఏంటంటే జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా ఏంటంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న ఆ ఎమోషన్లో వెళ్ళి అక్కడ అతనితో క్షమాపణలు చెప్పించారే తప్పితే ఇంకేదో పేరు నాని గారు చెప్పినట్టు అసలు ఆయనకు కొంచెమైనా దిమాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అతను లోకల్ లీడరు, తను అక్కడ ఉండే పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి తను రజకుడు అని చెప్పి కొట్టారు. పక్కన ఒక దళిత యువకుడు వస్తే అతన్ని కొట్టారు. అంటే అక్కడ దళిత యువకుడని రజకుడు అని చెప్పి కొట్టారని చెప్పి మీరు పోటరే అంటే చేసి బయటికి తీసుకెళ్ళి 2 కులాల మధ్యలో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా కులాల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మరి వాళ్ళని ఎందుకు వీళ్ళు అనరు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. అసలు కొంచెమైనా సెన్స్ ఉందా? అక్కడ జరిగిన టాపిక్ ఏంటి? ఆ వ్యక్తి మరి అతను ఎందుకు అట్లా మాట్లాడారు, తనని ఎవరైనా వెనకుండి చేయించారా ఏంటిదని చెప్పి అక్కడ జనసేన కార్యకర్తలు క్లియర్గా అడుగుతున్నారు. ప్లస్ వాళ్ళు కేసు ఫైల్ చేయాలని కూడా పోలీస్ వాళ్ళతో కూడా వాగ్వాదం పెట్టుకున్నట్టు కూడా ఆ వీడియోలో కనబడుతుంది. ఆ విషయాన్ని మీరు 2 కులాల మధ్య జరిగిన గొడవ లాగా ఆ కులం వాళ్ళు కాబట్టే కొట్టారు, ఆ కులం వాళ్ళు కాకుంటే వీళ్ళు కొడతారా అని చెప్పి పోర్ట్రే చేయడం, నిజంగా మీకు కొంచెమైనా మైండ్ ఉంటే మీరు ఇలాంటి పనులు చేయరు. కాబట్టి ప్రతి ఒక్క అంటే మనం ఇంతకుముందు ఏంటంటే ప్రభుత్వంలో లేము, ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో ఒక పార్ట్ కాబట్టి మీరు చేసే జనసేన కార్యకర్తలు చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. దాన్ని ఇలా నెగిటివ్గా కూడా పోర్ట్రే చేస్తారు. ఇప్పుడు పొద్దున్న నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తే కొట్టారు, ఆ రజకుడు అని చెప్పి కొట్టారు, దళిత యువకుని కొట్టారు, ఇదే ఉన్నారులే. కానీ ఆయన తిట్టిన మాటలు ఎవడు మాట్లాడలే. మరి వాళ్ళకి ఎదవా అని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాడిని అని, లేదా పిచ్చినా కొడుకు ఇలాంటి మాటలు మరి వాళ్ళ నాయకుడిని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో. కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని అంటే జనసేన కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పనిలో లేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. అంతే వైలెంట్గా కూడా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే లిమిట్ దాటి మన నేలక కంట్రోల్ మాట తప్పుతుందో అవతల వ్యక్తులు లిమిట్ దాటుతారు. అది మనం సొసైటీలో ఎవరినైనా రెచ్చగొడితే అవతల వ్యక్తి కూడా రెచ్చిపోయే స్టేజ్లో ఉంటారు. మరి మాట్లాడే వ్యక్తిది కూడా తప్పు ఉంటుందని చెప్పాలి మీరు. అతను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. జనసేన క్యాడర్ చేసిన తప్పే, అతను కూడా కొన్ని బూత్ మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పాలి మీరు. ఒక సైడ్నే పట్టుకొని ఏదో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదంటే ఆయన క్యాడర్ చేస్తే ఆయనే చేపించాడని చెప్పి మీరు ఈ సొసైటీలో ఇంపాక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అది కూడా చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా అలా చేసిన వాళ్ళని కూడా తిడతారు. మీరు అలా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దనే చెప్తారు.
కాబట్టి జనసేన కార్యకర్తలందరూ కూడా మైండ్లో పెట్టుకొని మనం ఇప్పుడు ప్రతిపక్షం కాదు, ఏది చేసినా నడవడానికి అధికార పక్షంలో ఉన్నారు. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కేర్ఫుల్గా ఏ పని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు పాపం ఎంతో కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారు. తనని మనం పెంచే విధంగా ఉండాలే కానీ తగ్గించే విధంగా ఉండకూడదని చెప్పి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క పనిని కూడా మీరు చేసే ముందు ఆలోచించేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.